అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడేస్ రెసిపీ వచ్చి జొన్న ఇడ్లీలు అండి. నేను పొట్టు మినప్పప్పు ఇలా ఫుల్గా దొరుకుతుంది అండ్ ఇలా పీసెస్లో కూడా దొరుకుతుంది అండ్ జొన్నలు ఈ రెండింటితో నేను చేసి చూపిస్తున్నాను. ఇప్పుడు ముందుగా మనం జొన్నల్ని చూసుకుంటే చాలా హై ప్రోటీన్ ఉంటాయండి, దీంట్లో హై ఫైబర్ ఉంటుంది అండ్ మంచి ఎనర్జీ ఉంటుంది దీంట్లో. ఇది గ్లూటెన్ ఫ్రీ, న్యూట్రిషన్ రిచ్, కార్బోహైడ్రేట్స్ and good source of minerals, iron, potassium, vitamins, antioxidants and చాలా హెల్తీ అండి ఇది. దీంట్లో పచ్చ జొన్నలు అండ్ తెల్ల జొన్నలు దొరుకుతాయండి. నేను యూజ్ చేసేది ఇవి తెల్ల జొన్నలు అండి. దీన్ని రవ్వగా కన్వర్ట్ చేసి యూజ్ చేస్తాను నేను, కానీ చాలా హెల్తీ ఫుడ్ అండి. జొన్న రొట్టెలు రాని వాళ్ళు కూడా ఈ రెసిపీ ఇలా ట్రై చేయొచ్చు. మనము దోశ కూడా చేసుకోవచ్చు అండ్ ఇడ్లీ కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనం మినపప్పు అండి. ఇది పొట్టు మినపప్పు అండి. దీంట్లో చాలా మంచి ఫైబర్ ఉంటుందండి. ఏవైనా మనం పొట్టు ఉన్న దినుసులు ఫుడ్లో యాడ్ చేసుకుంటే చాలా మంచిది. దీంట్లో కూడా గుడ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్స్ ఉంటాయండి, ఫైబర్ ఉంటుంది, ఐరన్ ఉంటుంది, మినరల్స్ ఉంటుంది. ఇట్ ఇంప్రూవ్ డైజెస్టివ్ ఇష్యూస్ అండి అండ్ హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి అండ్ విటమిన్ B6 ఉంటుంది. చాలా అంటే చాలా హెల్తీ అండి. ఇలా ఫుల్ తీసుకోవచ్చు, లేకపోతే నేను ఇందాక చూపించాను కదా హాఫ్ మినపగుళ్ళు అవి అయినా తీసుకోవచ్చు. చాలా హెల్తీ అంటే హెల్తీ. ఈ రెండు కాంబినేషన్లో మనం మంచి బ్రేక్ఫాస్ట్ చేస్తాం ఈరోజు. చూసేయండి. ముందుగా మనము ఒక గ్లాస్, నేను గ్లాస్ కొలత చెప్తున్నాను, మీరు దేంతో వేసుకున్నా దాని ఈక్వల్గా వేసుకోవచ్చు. బౌల్ కానీ గ్లాస్ కానీ. నేను దీంతో మినపగుళ్ళు ఒక గ్లాస్ వేసాను, మినపప్పు 1 గ్లాస్ మినపప్పు అండ్ నెక్స్ట్ నేను జొన్నలు చూపిస్తాను. ఇప్పుడు నేను మెంతులు వేసానండి. దీంట్లో 1/2 టీ స్పూన్ మెంతులు అండ్ జొన్నలు ఇవ్వండి. జొన్నలు మనము ఇలానే కూడా వేసుకోవచ్చు, కానీ నానడానికి చాలా టైం పడుతుంది. సో నేను దీన్ని రవ్వగా కన్వర్ట్ చేసుకుంటాను. ఈ జొన్నల్ని చూసారు కానీ బరకగా కొంచెం ఇలా పట్టుకుంటే ఇలా ఉండేటట్టు నేను చేసుకున్నాను, ఈజీగా నానడానికి. ఇలా చేసి కూడా స్టోర్ చేసుకోవచ్చు. దీన్ని మనం 1:3 లాగా చేసుకోవాలండి. సేమ్ గ్లాస్తోని 1 మినపప్పు వేస్తే దీంతో 3 ఈ రవ్వ వేసుకోవాలి. మరీ సన్నగా పట్టొద్దండి, నార్మల్గా. ఇప్పుడు దీన్ని వాష్ చేసుకొని మనం నానబెట్టుకున్నాం. అన్నీ సపరేట్గా పెట్టుకోవాలండి. మనం దోశకు అన్నీ మిక్స్ చేస్తాం కదా, అలా కాదు. ఇప్పుడు వాషింగ్ అయిపోయిందని నేను కొన్ని వాటర్ పోసి దీన్ని పక్కకు పెట్టేసుకుంటాను. దీన్ని 4 to 5 అవర్స్ నానబెట్టుకుంటే సరిపోతుందండి. మినపప్పు కొంచెం టైం పడుతుంది, ఫుల్ కదా, ఆఫ్ వేసుకుంటే మీకు ఈజీ అవుతుంది. నేను ఒక 6 అవర్స్ పెట్టానండి. ఇప్పుడు రవ్వ కూడా నేను ఆల్రెడీ జొన్నలు కడిగి ఆరపోసి పెట్టుకున్నాను, స్టోర్ చేసి పెట్టుకున్నాను కాబట్టి నేను ఇలా చేశాను. లేకపోతే మీరు ఇలా వాటర్ పోసి ఒక 15 మినిట్స్ వదిలేస్తే పైకి వాటర్ వచ్చేస్తే ఆ వాటర్ తీసేసి మళ్ళీ వాటర్ పోసి పెట్టేయచ్చు. ఇప్పుడు ఈ రెండింటిని మనము నానబెట్టేద్దాం. ఇది ఒక 5 to 6 అవర్స్ పట్టిందండి నాకు. మీరు హాఫ్ మినపప్పు తీసుకున్నట్టయితే కొంచెం టైం తక్కువే పడుతుంది. 5 అవర్స్లో మనం మిక్సీ పట్టేయచ్చు. నేను 6 అవర్స్ పెట్టుకున్నాను. అండ్ నెక్స్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్స్లో అటుకులండి. లావువి, సన్నవి కాదు, లావు అటుకులు. సేమ్ అదే గ్లాస్తోని 1 గ్లాస్ తీసుకున్నానండి. దీంట్లో ఇప్పుడు వాటర్ పోయొద్దు. మనం ఎప్పుడైతే బ్యాటర్ ప్రిపేర్ చేసుకుంటామో అప్పుడు ముందుగానే వాటర్ పోసి పెట్టుకొని బ్యాటర్ స్టార్ట్ చేస్తే బెటర్. చూసారు కదండి, మినపగుళ్ళు నేను 5 అవర్స్ తర్వాత 6 అవర్స్ తర్వాత చూపిస్తున్నాను. నానిపోయిందండి మంచిగా. ఇప్పుడు నాకు రవ్వ కూడా నానిపోయిందండి. నేను సపరేట్గా పడుతున్నాను, అన్నీ ఒక్క దగ్గర పట్టొద్దు. అండ్ ఇప్పుడు మెయిన్గా మీరు ఎలా చేయాలో చూపిస్తాను. ఇప్పుడు కొన్ని అటుకుల్లో వాటర్ పోసి సైడ్కి పెట్టేసేయండి. ఈ ప్రాసెస్ మెయిన్ అండి ఇడ్లీకి. ఏ ప్రాసెస్ అంటే ఇప్పుడు చెప్తాను. మినపగుళ్ళు ఉన్నాయి కదా, అవి మనం మిక్సీ పట్టేసుకున్నాము. ఆ మిక్సీ పట్టడం ఎలా అంటే చాలా సాఫ్ట్గా చేసుకోవద్దండి, దాన్ని స్మూత్గా కావద్దు బ్యాటర్, కొంచెం రవ్వగా ఇలా హ్యాండ్కి లైట్గా తగులుతుండాలి, అలా చేసుకోవాలి. సో ఈ బ్యాటర్ అయిపోయింది కదా, దీన్ని మనం బౌల్లోకి తీసుకుందాం. ఇలా కొంచెం రవ్వగా ఎక్కువ కాదు, కొంచెం రవ్వగా తగలాలి. మరీ స్మూత్ బ్యాటర్ చేసుకుంటే ఇడ్లీలు
గట్టిగా వస్తాయండి. నేను ఆల్రెడీ 2 టైమ్స్ అలా మిస్టేక్ చేశాను. ఇప్పుడు నాకు పర్ఫెక్ట్గా వచ్చాయి, అందుకే నేను మీకు చూపిస్తున్నాను. సేమ్ ఇదే దీంట్లోనే ఇప్పుడు మనం అటుకులు వేసేసుకుందాం ఆ వాటర్తో సహా. వాటర్ మనం చూసి వేసుకోవాలండి. తర్వాత ఇప్పుడు దీన్ని కూడా మిక్సీ పట్టి దాంట్లో కలిపేద్దాం. నేను పొట్టు మినపప్పు వేసాను కాబట్టి ఈ కలర్లో కనిపిస్తుందండి మొత్తము. దీన్ని మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు దీన్ని ఫైన్ పేస్ట్ చేసుకుందాం. చూసారుగా ఫైన్ పేస్ట్ అయిపోయింది. అదే మనం వైట్ మినపగుళ్ళు వేసుకున్నాం అనుకో ప్యూర్ వైట్గా వస్తుంది బ్యాటర్ అంతా. సో ఇప్పుడు నేను రవ్వ యాడ్ చేసుకుంటున్నాను. మిక్సీ జార్లో రవ్వ వేసుకుంటున్నాను. రవ్వ కూడా నానిపోయింది. వాటరు సరిపోయన్నీ వేసుకోవాలండి. ఇప్పుడు రవ్వ పై నుంచి కొన్ని వాటర్ మీరు పక్కకు తీసుకొని పెట్టుకొని మళ్ళీ అవసరం ఉంటే యూస్ చేసుకోవచ్చు. నాకు ఇప్పుడు దాంట్లో వేసిన వాటర్ అన్నీ సరిపోయాయండి, మొత్తం వేసేసాను. ఇప్పుడు దీన్ని కూడా పేస్ట్ చేసుకున్నాను, చూపిస్తాను. ఇది కూడా అండి చాలా సాఫ్ట్గా పేస్ట్ చేసుకోకూడదు, కొంచెం రవ్వగా ఉండాలి. మనం ఇడ్లీ రవ్వ ఎలా ఉంటుందో అలా రవ్వగా ఉండాలి. హ్యాండ్తో తీసుకొని చూపిస్తాను మీకు. చూసారా, ఇలా అంటుంటే మన హ్యాండ్కి తగులుతుంది రవ్వ లెక్క. స్మూత్ బ్యాటర్ చేసుకుంటే ఇడ్లీలు గట్టిగా వస్తాయి. ఇలా రవ్వగా చేసుకున్నాను కదా, ఇందులో వేసేసుకుందాం. యాక్చువల్గా ఏంటంటే ఇందులో 3 సపరేట్గా పట్టాలండి, ఒక్క దగ్గర వేయొద్దు. అండ్ మెయిన్ అంటే కొంచెం రవ్వగా ఉండాలి, స్మూత్ పేస్ట్ ఉండొద్దు. ఇప్పుడు ఈ 3ని మంచిగా మిక్స్ చేసుకుందాం. స్పూన్తో కాదండి, హ్యాండ్తో మిక్స్ చేసుకోండి, చాలా బాగా మిక్స్ అవుతుంది, మంచిగా ఉంటుంది. హ్యాండ్తో బాగా ఇలా రౌండ్గా తిప్పుకుంటా మంచిగా మిక్స్ చేసుకోండి. ఇలా అయితే బాగా కలుస్తుందండి బ్యాటరు. మనం స్పూన్తో నిదానంగా అటు ఇటు అంటే కిందిది అలానే ఉండిపోతుంది. మంచిగా హ్యాండ్తో మిక్స్ చేసేసి పెట్టేసుకోవడమే. దీన్ని ఫార్మెంటింగ్కి పెట్టేస్తాను నేను. ఇప్పుడు ఫార్మేట్ అయ్యాక మార్నింగ్ ఎలా వచ్చిందో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఇలా మంచి మిక్స్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. అండ్ మిక్స్ చేసుకున్నాం కదా, దీని మీద క్యాప్ పెట్టేసి నేను నైట్ అంతా వదిలేసాను ఫార్మేటింగ్కి. మార్నింగ్ చూపిస్తున్నాను. చూసారు కండి, ఫార్మేటింగ్ అవుతుంది, పెట్టేశాను. మంచిగా క్యాప్ పెట్టి వదిలేసాను. ఇదండి మార్నింగ్ వీడియో. ఇప్పుడు చూపిస్తాను మీకు ఎలా ఫార్మేట్ అయిందో. చూసారు కదండి, మంచిగా పైకి వచ్చేసింది. మీకు ఇలా క్లియర్గా అర్థం అవ్వట్లేదు, నేను స్పూన్తో చూపిస్తాను. మంచిగా చూడండి, దాన్ని మంచిగా ఫార్మాట్ అయిపోయిందండి. అది చాలా బాగా వస్తాయి ఇడ్లీలు. ఇప్పుడు చూడండి, స్పూన్తో ఇలా అన్నప్పుడు ఆ బబుల్స్ అన్నీ ఇలా వచ్చేస్తున్నాయి. చాలా బాగా ఫార్మాటింగ్ అయిపోయిందండి. సేమ్ నేను ఎలా వేసానో అలా ఇంగ్రీడియంట్స్ వేసుకోండి, కొంచెం రవ్వగా పట్టుకోండి. ఇడ్లీలు చాలా స్మూత్గా వస్తాయండి. చాలా మంచిగా ఫార్మేట్ అయిపోయింది ఇది. దీన్ని మంచిగా మిక్స్ చేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకుందాం మనం ఇప్పుడు దీంట్లో. చూసారు కదండి, బ్యాటర్ కూడా వాటర్ ఎక్కువ కాకుండా మంచి కన్సిస్టెన్సీలో వచ్చేసింది. ఇప్పుడు 1 స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. మంచిగా మిక్స్ చేసుకుందాం ఇప్పుడు. దీన్ని మంచిగా మిక్స్ చేసేసుకుంటే సరిపోతుందండి. చూసారు కదండి, కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి మంచిగా ఇడ్లీకి. దోశకైతే దోశ కూడా ఇలానే వేసుకోవచ్చు, ఇంకా కొంచెం వాటర్ యాడ్ అవుతే, ఎక్కువ పల్చగా చేసుకోవద్దు. ఇదే బ్యాటర్ని దోశ కూడా వేసుకోవచ్చు. నేను ఇడ్లీ వేసి చూపిస్తున్నాను. చూసారు కదండి, ఇడ్లీ ప్లేట్స్లో నేను ఇప్పుడు వేసుకుంటున్నాను. ఇడ్లీ ప్లేట్స్ ఆయిల్ అన్నా పెట్టుకోవచ్చు, లేకపోతే తడి చేసుకున్నా సరిపోతుంది. దీంట్లో వేసేసుకుంటున్నాను నేను బ్యాటర్. నేను ఆల్రెడీ స్టవ్ పైన వాటర్ పెట్టేశానండి, స్మాల్ ఫ్లేమ్లో. సో కింద బేస్లో తగినన్ని వాటర్ వేసుకొని ఇది పెట్టేసుకోవడమే. నేను ఇంకా చిన్న ఇడ్లీ చేస్తున్నానండి. కిడ్స్కి స్కూల్ బాక్సెస్లో పిల్లలు ఇట్లా
పీసెస్ చేసుకొని తినడం కన్నా ఇలా పెట్టేస్తే ఒక్కొక్క ఇడ్లీ ఇలా తినేస్తారండి డైరెక్ట్. చాలా బాగా వస్తాయి ఇవి కూడా. మా కిడ్స్కి చాలా ఇష్టం, అందుకే నేను కూడా ఇలాంటిది యూజ్ చేస్తాను. చాలా బాగుంటుంది. దీంట్లో చిన్న చిన్నగా వస్తాయి ఇడ్లీలు. డైరెక్ట్ అలా తీసుకొని చట్నీలో వేసుకొని తినేసేయడమే. మనం ఇలా మినీ ఇడ్లీస్ కూడా బయట అమ్ముతారండి. మినీ ఇడ్లీస్లో పొడి వేసుకొని నెయ్యి వేసుకొని కూడా తింటారు. స్కూల్స్కి బాక్సెస్కి మాత్రం కిడ్స్కి బెస్ట్ చాయిస్ అండి ఇలాంటివి ఇడ్లీస్ కన్నా. చిన్నపిల్లలకి కొంచెం హయ్యర్ ఎడ్యుకేషన్కి వచ్చాక వాళ్ళు తింటారు, కానీ చిన్నపిల్లలకి చాలా యూజ్ అవుతుంది. సో ఇది కూడా పెట్టేశాను నేను. ఇవన్నిటిని మనం స్టీమ్ చేసుకుందాం. ఇప్పుడు దాంట్లో పెట్టి స్టీమ్ చేస్తున్నాను. స్టీమ్ అయ్యాక చూపిస్తాను నేను. ఒక 15 మినిట్స్ స్టీమ్ చేసుకోవాలండి. తర్వాత చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు పెట్టేసాను లిడ్. 15 మినిట్స్ అయిపోయింది. నేను ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఇలా లైట్గా టచ్ చేసి చూస్తే మనకు తెలిసిపోతుంది ఇడ్లీ అయ్యిందో లేదో. సో మనం వెంటనే తీయొద్దండి. ఒక 5 మినిట్స్ అలా వదిలేయాలి. క్యాప్ తీసేసి అలా వదిలేయాలి. ఒక 5 మినిట్స్ చాలండి. తర్వాత ఒక బౌల్లో వాటర్ తీసుకొని స్పూన్ని వాటర్లో ముంచుకుంటూ మనం ఇడ్లీస్ బయటికి తీయాలండి. అప్పుడు ఏంటంటే కొంచెం నీట్గా సాఫ్ట్గా వస్తాయి ఇడ్లీస్. మనం ఇడ్లీలు తీసేటప్పుడు కొంచెం స్పూన్ని వాటర్లో డిప్ చేసి తీయాలి. నేను వీడియో క్యాప్చర్ చేసేటప్పుడు కొంచెం ఇక్కడ సైడ్కి పెట్టేశాను, నేను అందుకే మీకు సరిగ్గా కనిపించట్లేదేమో దాంట్లో. సో నేను ఇడ్లీస్ అన్నీ తీసేసాను. చూసారు కదా, ప్లేట్కి కూడా అంత స్టిక్కీగా ఏం అవ్వలేదు. ఇడ్లీస్ చాలా బాగా వచ్చాయి. నేను ఇప్పుడు స్మాల్ ఇడ్లీస్ కూడా తీసి చూపిస్తాను. చిన్న చిన్నగా బాగున్నాయి. మధ్య మధ్యలో మనం స్పూన్ని వాటర్లో వేసుకుంటే ఏంటంటే నీట్గా వచ్చేస్తాయి ఇడ్లీలు. చూసారు కానీ నీట్గా వచ్చేసింది, అసలు ఎక్కడ స్టిక్ కాలేదు. పఫీగా కూడా వచ్చాయండి, చాలా బాగా అనిపిస్తున్నాయి ఇడ్లీస్. ఇవన్నీ తీసాక చూపిస్తాను. పఫీగా ఉన్నాయి. చూసారా ఇంత సాఫ్ట్ అండ్ పఫీ. ఇప్పుడు అన్నీ తీసేసుకుందాం మనము. దీనికి కొబ్బరి చట్నీ కానీ పల్లి చట్నీ కానీ ఏదన్నా చాలా బాగుంటుందండి. నేను ఈరోజు పల్లి చట్నీ చేశాను. పల్లీలు, పుట్నాలు, చిల్లీస్, కొరియాండర్, గార్లిక్ అండి, అంతే. అన్నీ వేయించుకొని మిక్సీ పట్టేశాను. అయిపోయిందండి. ఇవ్వండి ఇడ్లీస్, సాఫ్ట్ జొన్న ఇడ్లీస్. ఒక్కసారి ట్రై చేసి చూడండి. రియల్లీ ట్రస్ట్ మీ, చాలా బాగున్నాయండి. నేను ఫస్ట్లో 2 టైమ్స్ చేశాను కానీ కొంచెం గట్టిగా వచ్చాయి, కానీ ఇప్పుడు మాత్రం పర్ఫెక్ట్గా వచ్చాయి. నేను ఇప్పుడు దీంట్లో చట్నీ వేసుకుంటున్నాను. చట్నీతోనే సర్వ్ చేసుకుంటున్నాను అని అనుకుంటున్నారా? కాదండి, కొంతమందికి నాన్ వెజ్ తినే అలవాటు ఉంటుందండి. వాళ్ళకి బ్రేక్ఫాస్ట్లో నాన్ వెజ్, దోశ విత్ చికెన్, దోశ విత్ ఎగ్ కర్రీ, అలాంటి కాంబినేషన్స్ చాలా బాగుంటాయి. అండ్ ఇడ్లీ విత్ చికెన్ కర్రీ కూడా బాగుంటుంది. అండ్ అలానే నేను కూడా ఈరోజు ఒక రెసిపీ చూపిస్తున్నాను కదండి. రెసిపీ యాడ్ చేస్తున్నాను దీంట్లో. దీనికి కాంబినేషన్ నేను ఈరోజు చేసింది ఏంటంటే, గెస్ చేస్తారా? లేదులేండి, నేనే చెప్తాను. చికెన్ కర్రీ అయితే కాదండి. నేను దీనికి పాయా సూప్ చేశాను, లెగ్ కర్రీ. ఈ కర్రీతో సర్వ్ చేసుకుంటున్నాను నేను. దీనికి చికెన్ కర్రీ కూడా బాగుంటుంది. లెగ్ సూప్ అండి. వెజిటేరియన్స్ ఉంటే సారీ అండి, మీరు చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు. ఇలా వేడిగా చాలా చల్లని వెదర్లో కూల్గా ఉన్నప్పుడు ఇలాంటి వేడివేడి ఇడ్లీ అండ్ వేడివేడిగా లెగ్ సూప్ అండ్ లెగ్స్ కర్రీ చాలా బాగుంటుందండి కాంబినేషన్. మీరు కూడా మస్ట్ ట్రై అండ్ హెల్దీ రెసిపీ అని చెప్పొచ్చు. ఇప్పుడు ఇడ్లీ ఎలా వచ్చిందో నేను చూపిస్తాను. చూసారా అండి, ఎంత సాఫ్ట్గా ఉందో, ఎంత స్పాంజీగా ఉందో, మంచిగా పఫీగా వచ్చాయండి. చాలా బాగా వచ్చాయి ఇడ్లీస్. మస్ట్ ట్రై అని చెప్తున్నాను నేను. నిజంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో రియల్లీ కామెంట్ చేయండి అండి. చాలా బాగా వచ్చాయి, చాలా స్మూత్గా కూడా ఉన్నాయి.
నేను ఈ స్మాల్ ఇడ్లీ కూడా చూపిస్తాను. చూసారా ఎంత పఫీగా వచ్చింది లోపలంతా. చాలా బాగా వచ్చాయండి. మీరు కూడా ట్రై చేయండి కంపల్సరీగా. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ like, share and comment in the comment box. Thank you.